సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ సిఐడి వాళ్ళు అయితే ఇటు లోకేష్ గారు చేసిన వ్యాఖ్యల పైన అటు హైకోర్టులో ఒక మెమో దాఖలు చేశారు. మరి ఇది ఆయన పైన ఏమైనా ప్రభావం చూపించే ఛాన్స్ ఉందా? అరెస్ట్కి దారి చేసి అసలు ఏమని వ్యాఖ్యలు చేస్తారు చెప్పండి మీరు? అంటే చంద్రబాబు గారి పైన అక్రమంగా కేసులు పెట్టి రిమాండ్కి తరలించారని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేశారు. సో అక్రమంగా ఏముంది, ఇన్ని కేసులు ఉన్నాయి కదా అని చెప్పేసి వీళ్ళు ప్రూఫ్తో సహా అటు హైకోర్టులో పెట్టడం జరిగింది. అదేంటది ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇప్పుడు ఆల్మోస్ట్ ఆగస్ట్ ఎప్పుడండి 5 ఆగస్ట్ 8 సంథింగ్ అప్పుడు కదా, అప్పటి నుంచి అక్రమంగా అరెస్టులనే వస్తుంది కదా, పేపర్లో వస్తుంది, ప్రతి ఒక్క నాయకులు చేస్తున్నారు, చాలామంది విశ్లేషకులు కూడా అదే మాట చెప్పారు కదా. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఈయన అనేది ఏంటి, దీని మీద వీళ్ళు దాఖలు చేయడం ఏంటి అంటే ఏదో ఒక విధంగా ఆయన్ని లోపల వేయాలని ప్లాన్ అని అర్థమవుతుంది కదా, క్లియర్ అది. సో ఏంటంటే అప్పుడు కూడా చాలా వార్తలు వినిపించాయి, బాబు గారిని అరెస్ట్ చేశారు, నెక్స్ట్ లోకేష్ గారే అరెస్ట్ అవుతారు, అందుకే ఈయన ఢిల్లీ వెళ్ళాడు, తప్పించుకున్నారు అని చెప్పి కొన్ని రకాల ఛానల్స్ మీడియా కూడా రాశాయి. సో అంటే అందుకే ఈయన కూడా తండ్రి బెయిల్కి సంబంధించి ఢిల్లీ వెళ్ళారు, అందుకే యువగలం కూడా మధ్యలో ఆపేశారు. అఫ్కోర్స్ నిన్నటితో అది గ్రాండ్ సక్సెస్ ఇదైంది అనుకోండి. సో ఇది అప్పటి నుంచి చాలామంది అంటున్నారు అంటే ఒకవేళ నిజంగా ఆయన తప్పు చేసి ఉంటే అరెస్ట్ చేయండి, బట్ అరెస్ట్ చేసే విధానం ఇది కాదని కూడా చాలామంది చెప్పారు. కాశ్మీర్ నుంచి ఫరూక్ అబ్దుల్లా వాళ్ళ నుంచి కూడా ఇక్కడ కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరు కూడా కదా, రాష్ట్రాలకి పార్టీలకి అతీతంగా అందరూ స్పందించారు కదా. మరి వాళ్ళందరి మీద కూడా వీళ్ళు చేస్తారా ఏదో మరి తెలియదు. మరి అంటే వాళ్ళందరూ వీళ్ళు రాష్ట్ర పరిధిలోకి రారు అని చేయట్లేదేమో మరి, అదే అంటున్నానండి, అది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఎలా అంటే దాన్ని ఏమంటారు, ఇప్పుడు లోకేష్ గారిని ఎలాగైనా చెయ్యాలనే ఉద్దేశంలా కనబడుతుంది. మొన్న యువగలం అది క్లైమాక్స్ ఏదైతే ఉందో సభ, అది గ్రాండ్ సక్సెస్ అయింది. దాంట్లో రకరకాల వ్యాఖ్యలు చేశారు, మంత్రుల్ని విమర్శించారు, ముఖ్యమంత్రిని విమర్శించారు, చాలాసార్లు ముఖ్యమంత్రిని కూడా కొన్ని పదజాలంతో వాడారు. మరి అప్పుడంతా లేనిది ఇప్పుడు దీనికి ఇలా అపీల్ చేశారు అని అంటే అది కొంచెం డిఫెన్స్లో పడిపోయినట్టు వస్తుంది. అంటే ఏంటి అది వాళ్ళ ఎజెండా ఏంటి, వాళ్ళ మోటో ఏంటి, అసలు ఈయన మళ్ళీ అరెస్ట్ చేయాలనుకుంటున్నారా, లేదంటే ఎందుకు ఇది చేస్తున్నారనేది నాకైతే అంత పరిజ్ఞానం లేదు. ఎందుకంటే చాలామంది అన్నారు కదా, మనం కూడా చూసాం, ఇది అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశారు అన్నారు. కొంతమంది అయితే ఆయన మిగతా నాయకులు ఆయన అటువంటి తప్పు చేసే వ్యక్తి కాదే, అటువంటిది ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేసినట్టుండే అన్నట్టుగా కూడా అన్నారు. ఇంకొంతమంది సిఐడి అలాగే కోర్టులు కూడా ప్రభుత్వానికి లోబడి పనిచేస్తున్నాయి అన్నారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి అయితే ఇప్పుడు ఎవరైతే సోకాల్డ్ అధికారులు హైర్ అఫీషియల్స్ ఉన్నారో వీళ్ళందరూ గుర్తుపెట్టుకోండి, వీళ్ళందరికీ నెక్స్ట్ మా ప్రభుత్వం వస్తుంది, అప్పుడు ఎలా చెప్పాలో మేము చెప్తాము, జాగ్రత్త ప్రభుత్వ అధికారులు మీరు ఒక ప్రభుత్వాన్ని కొమ్ము కాయడం కాదు, న్యాయం వైపు ఉండాలి, మీరు ఇప్పుడున్న సంబరపడిపోకండి, నెక్స్ట్ మా ప్రభుత్వం వస్తుందని కూడా పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఇదే లోకేష్ గారు నా రెడ్ డైరీలో అన్ని నోట్ చేసుకుంటున్నాను, ఎవరెవరు ఏ అధికారి ఎలా బిహేవ్ చేశారో కూడా నేను నెక్స్ట్ మా ప్రభుత్వం వస్తుంది అని చూపిస్తాను అని కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. మరి అప్పుడు అవన్నీ చెప్పినగా అప్పుడు ఫైల్ చేయింది, ఇప్పుడు ఎందుకు ఫైల్ చేస్తున్నారు అనేది నాకైతే తెలియదు. అంటే ఏ సందర్భంలో అది కాకుండా ఇంకేమైనా వ్యాఖ్యలు చేశారా నేనైతే చూడలేదు. ఇంకా దాని గురించి సిఐడి వారి గురించి కానీ రాష్ట్ర పెద్దల గురించి కానీ ఇంకేమైనా అనకూడని పదజాలం ఏమైనా అన్నారేమో నాకు అది తెలియదు, అది మీరే చెప్పాలి. అంటే సార్ సిఐడి వాళ్ళు వీళ్ళు ఎక్కడ దొరుకుతారు, ఏ చిన్న పాయింట్లో దొరుకుతారు అని వేచి చూస్తున్నారు అనుకోవచ్చా సార్ దీన్ని బట్టి చూస్తే? మరి అదే చెప్తున్నాను కదండి, ముందు చెప్పింది అదే. అంటే ఏదైతే ముందు అప్పుడు చంద్రబాబు గారు అరెస్ట్ తర్వాత లోకేష్ గారిని కూడా అరెస్ట్ చేస్తారని వార్తలు వచ్చాయో, అప్పుడు ఇంకో రకం కూడా వార్తలు వచ్చాయి. ఏంటంటే బాబుని అరెస్ట్ చేశారు సరిపోయింది, లోకేష్ని కూడా అరెస్ట్ చేయొద్దు, లోకేష్ని అరెస్ట్ చేస్తే ఇంకా సానుభూతి పెరిగిపోతుంది, ఇప్పటికే స్తబ్దుగా ఉన్న టీడీపీ శ్రేణులు అందరూ కూడా ఒక్కసారిగా యాక్టివేట్ అయిపోయారు, టీడీపీ శ్రేణులు కానీ నాయకులు కానీ క్షేత్రస్థాయిలో ఉండే కార్యకర్తలు కూడా బాగా హైప్గా యాక్టివేట్గా అయిపోయారు, వాళ్ళన్నీ ర్యాలీలు గీలీలు అన్నీ చేస్తున్నారు, వాళ్ళు అది కూడా సామరస్యంగా చేస్తున్నారు, ఎక్కడికెక్కడ బంధులు బస్సులు తగలబెట్టాలి అవేం చేయకుండా చేస్తున్నారు. కాబట్టి సామరస్యంగా ఎక్కడ దొరుకుతారని కూడా చూశారు. మరోవైపు వీళ్ళు కూడా సామరస్యంగా చేశారు కాబట్టి వీళ్ళు క్రేజ్ పెరిగిపోతుంది, ఇంకా లోకేష్ని కానీ అరెస్ట్ చేయొద్దు అని చెప్పి వైసీపీ ఎమ్మెల్యేలే కొంతమంది మొరపెట్టుకున్నారన్నట్టు కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి కదా. సో మరి అప్పుడే చేయాల్సింది, అప్పుడు చేయలేదు కాబట్టి మేబీ ఆ కోరిక ఉండిపోయిందేమో, అందుకు ఇప్పుడు చేస్తున్నారేమో
అనుకుంటున్నాను. దట్టు ఎలక్షన్స్ రేపు సంక్రాంతి తర్వాత ఎలాగూ ఎలక్షన్ కమిషన్ డేట్ డిక్లేర్ చేస్తుంది. అంటే ఎలక్షన్ డేట్ ఎప్పుడు, కౌంటింగ్ ఎప్పుడు, డిక్లరేషన్ ఏంటి అన్నట్టుగా, అంతే కదా. సో ఆ ఎలక్షన్ కోడ్ అమలయ్యే తేదీలు అవన్నీ కూడా అనౌన్స్ చేస్తుంది కాబట్టి ఈలోగా లోపలేస్తే కొంత క్రేజ్ తగ్గుతుందనో లేదంటే క్యాన్వాసింగ్కి వెళ్లకుండా ఉంటుందనో, మేబీ వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉండదో మనకు తెలియదు. సిఐడి వాళ్ళు కానీ ఎవరైనా ప్రభుత్వ తరపున అంతకుముందు ఆయన పేరు కూడా చాలాసార్లు వినిపించింది, ఏఐజీ వారు కదా, అడ్వకేట్ జనరల్, అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్, ఆయన పేరు ఆయన కూడా ఒకవైపే మాట్లాడుతున్నారు అన్నట్టుగా రకరకాల ఉన్నాయి. ఇవి అప్పటి నుంచి వినిపిస్తూనే ఉన్నాయి. అలాంటప్పుడు అందరి మీద కూడా చేయాలి కదా. మరి ఇది ఎంతవరకు కరెక్టో తెలియదు. మేబీ మీరు అన్నట్టు అప్పుడులో అరెస్ట్ కోరిక తీరలేదు కాబట్టి ఇప్పుడు తీర్చుకోవాలనుకుంటున్నారేమో, మరి మనకు తెలియదు. ఇంకా అది వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. మరి ఇప్పుడు సిఐడి వాళ్ళు దాఖలు చేసిన ఈ మెమోల ప్రజెంట్ కండిషన్ ఏంటంటే ఏమన్నా లోకేష్ గారిని అరెస్ట్కి దారి తీసే ఛాన్స్ ఏమన్నా ఉందా సార్? అది చెప్తున్నాను కదండి. అది మనం వాళ్ళు నిజంగా అరెస్ట్ చేయాలి లేదా పెద్దలు చెప్పిన దాన్ని బట్టి ఫాలో అయితే మాత్రం అరెస్ట్ చేయొచ్చు. మళ్ళీ అది లాండ్ ఆర్డర్ ప్రాబ్లం రావచ్చు, లేదు ఊరికే క్షేత్రస్థాయిలో ఇప్పుడు జనసేన టీడీపీ ఒకటయ్యాయి. ఈ జనసేన టీడీపీ ఒకవైపు, వైసీపీ కార్యకర్తలు ఒకవైపు, మళ్ళీ క్షేత్రస్థాయిలో వారు ఎవరైనా గొడవలు దిగితే, ఇబ్బంది పడితే అలాంటివి కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ ముందు రేపు పైగా ఇప్పుడు క్రిస్మస్ హాలిడేస్ ఉన్నాయి, నెక్స్ట్ సంక్రాంతి పండుగ ఉంది. ఈ టైంలో అందరూ సరదాగా మంచి మూడ్లో ఉంటారు కాబట్టి ఇలాంటప్పుడు ఎందుకు డిస్టర్బ్ చేయడం అని అనుకోవచ్చు. లేదా ఇదే కరెక్ట్ టైము, ఎవరు కూడా పండగ వాతావరణం వదిలి ఇక్కడికి రారు కాబట్టి ఈయనే అరెస్ట్ చేస్తే బెటరు, ఎవరు కూడా లోకేష్ కోసం రారులే అని అనుకోని ఆ యాంగిల్లో కూడా ఆలోచించవచ్చు. చెప్పలేము. వాళ్ళు అక్కడ వాళ్ళ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకోమని ఏం చేయమంటే వీళ్ళు అలా తూచా తప్పకుండా పాటిస్తారు, అలా ఫాలో అయిపోతుంటారు. సార్ ఒకవేళ ఇప్పుడు ఆయన అరెస్ట్ అయితే కానీ టీడీపీ పైన ఇది ప్రభావం చూపిస్తుందా, లేకుంటే వైసీపీ పార్టీ పైన ప్రభావం చూపిస్తుంది? ఎవరికి ఎక్కువ ప్రభావం? అంటే ఏ పరమైన ప్రభావం అంటున్నారు? నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా? ఎవరికి పాజిటివ్ ఉంటుంది, ఎవరికి నెగిటివ్ ఉంటుంది? అదే అండి, ఇప్పుడు చంద్రబాబు గారు అరెస్ట్ తర్వాత ఒక్కసారిగా గ్రాఫ్ మారిపోయింది కదా. చాలా వరకు అంతవరకు మంచి వైసీపీకి ఒక 48%, టీడీపీకి ఒక 47%, 1% తేడా. అలాగే జనసేనకి ఇంకొంచెం తక్కువ పర్సంటేజ్. సో అప్పుడు టీడీపీ జనసేన కలిస్తే మంచి బాగుంటుంది, వైసీపీ కన్నా ఒక 4% తేడాలో ఉంటుంది, దీనికి దానికి టగాఫర్గా అవుతుండే అన్నట్టుగా అనుకున్నారు. బట్ చంద్రబాబు గారు అరెస్ట్ తర్వాత సమీకరణలన్నీ మారిపోయాయి, అన్నీ మారిపోయాయి. టీడీపీకే ఫేవర్గా ఉందని కూడా చాలా మంది చెప్తున్నారు. నేషనల్ మీడియాలో కూడా మొన్న ఒకటి చెప్పారు, కానీ ఒక వైసీపీకే ఎక్కువ అవకాశం ఉంది, టీడీపీకి తక్కువ అవకాశం ఉంది అన్నట్టుగా చెప్పారు. బట్ ఇక్కడ తెలంగాణ ఎన్నికలు, తెలంగాణలో కాంగ్రెస్ రావడము, ఈ సమీకరణాలు అన్నీ బేరీజ్ వేసుకుంటే టీడీపీకి ఫేవర్గా ఎక్కువగా పెరిగింది. ప్రభుత్వ వ్యతిరేకత అనొచ్చు, జనాల్లో అవేర్నెస్ అనొచ్చు, ఏదైనా కానీ ఎక్కడ విన్నా కూడా ఇదే మాట్లాడుకుంటున్నారు. సొంత పార్టీ కార్యకర్తలు కూడా కొంత నిర్లిప్తతో ఉన్నారని కనబడుతుంది. ఎందుకంటే కొంతమంది మిత్రులు చెప్పిన సందర్భం బట్టి, అంటే మాకు ప్రాధాన్యత లేదు, ఎస్పెషలీ మంత్రులకు కూడా అంత ప్రాధాన్యత లేదు, మొత్తం ఆయనే చూసుకున్నట్టుగా ఉంటుంది, బటన్ నొక్కితే డైరెక్ట్గా వాళ్ళ ఖాతాల్లోకి వెళ్ళిపోతున్నాయి కాబట్టి మాకు అంత ప్రాధాన్యత ఇవ్వట్లేదు అని. మరోవైపు సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఈ మధ్యకాలంలో చూసాము. అలాగే బాలినేని గారు కానీ, అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ, రోజా గారు కానీ, కొంతమంది మంత్రులు, మాజీ మంత్రులు, వాళ్ళు ఇచ్చే డిఫరెంట్ స్టేట్మెంట్స్ కూడా చూస్తే ప్రభుత్వ వ్యతిరేకత ఏ రేంజ్లో ఉంది, మోస్తరుగా ఉందా, ఎక్కువగా ఉందనేది కూడా మీకు అర్థమవుతుంది. సో అలాంటి సందర్భంలో ఇప్పుడు మళ్ళీ అరెస్ట్ చేస్తే మళ్ళీ వీళ్ళకి టీడీపీ వాళ్ళకి సానుభూతి పెరిగి ఇటే క్రేజ్, ఆ ఓటింగ్ పర్సంటేజ్ కూడా ఇటే పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. మేబీ ఇటే ఫేవర్గా ఉంటుందని అనుకుంటున్నాను, అటువైపు కన్నా. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఓట్లు కూడా కొన్ని గల్లంత చేసే ప్లాన్లో ఉన్నారని రకరకాలుగా, అంటే ఏది ఎంతవరకు వాస్తవం తెలియదు. సోషల్ మీడియాలో కూడా రకరకాల న్యూస్లు వైరల్ అవుతున్నాయి. దాని అన్నింటిని బేరేజ్ వేసుకుంటే టీడీపీ జనసేన మొన్న సభ కూడా చూస్తే టీడీపీ జనసేనకి బాగా మొగ్గు చూపేలాగా అనిపిస్తోంది. దట్టు టీడీపీ జనసేన కూడా బాగానే కలిసిపోయాయి. అంతర్గత కలహాలు, కుమ్ములాట్లు, మాకు కూడా ప్రాధాన్యత ఇవ్వట్లేదు, అరే జనసేన అటు కలిసిపోయింది కాబట్టి నాకు రావాల్సిన సీట్లు టీడీపీ వాళ్ళకి వెళ్ళిపోయింది అలాంటివి ఇవి రావట్లేదు. మేబీ ఇంకా ఎలక్షన్స్ ముందు అయ్యేటప్పుడు వస్తాయేమో, కానీ ప్రస్తుతానికి అవేం లేవు అని అంటే ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి స్టేట్మెంట్స్ అవి ఇచ్చి, బాబు గారు మంచి విజనరీ ఉన్న పర్సను, చిన్న భేదాభిప్రాయాలు తప్ప నాకు ఆయన దీంట్లో పనిచేయడం నాకు అభ్యంతరం లేదని చెప్పడం కూడా, ఇవన్నీ ఓవరాల్గా చూస్తే టీడీపీ జనసేన అలయన్స్కే ఫేవర్గా పెరిగే ఛాన్స్ ఉంది రేపు పొద్దున లోకేష్ని అరెస్ట్ చేసినప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ సార్.